హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చేటటువంటి జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్గా నిరుద్యోగులందరికీ కూడా అతిపెద్ద శుభవార్త అయితే వచ్చిందండి. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 44,228 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి కేవలం 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగిందండి. పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎంపిక అయ్యేటటువంటి అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవకులుగా విధులు నిర్వర్తించాల్సిందైతే ఉంటుంది. ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ .gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆగస్టు 5వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఆగస్టు 5వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1355 పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో 981 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్గా 44,228 ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకి ఖచ్చితంగా తెలుగు భాష వచ్చి ఉండాల్సి ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకేమో 12,000 రూపాయల నుంచి 29,380 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవకులకేమో 10,000 రూపాయల నుంచి 24,470 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. కేవలం 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. మిగతా వాళ్ళందరూ కూడా కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిందైతే ఉంటుంది. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకొనేసి ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.